హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వే టు ఇన్ఫినిటీ. అసలు కష్టమే చేతికంటకుండా కమ్మటి గోంగూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గోంగూరని నీట్గా కడిగి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ప్రతి ఆకు చూసుకొని ఒక 10 minutes అన్నీ క్లీన్ చేసి ఫైనల్ క్లీనింగ్ అనమాట ఇది. ఈ గోంగూర నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లో 1 కప్పు శనగపప్పు, ఒక చిన్న కట్ట గోంగూర ఆకులు ఒలిచినవి వేసుకోవాలన్నమాట. మీ పులుపుకి తగ్గట్టు పప్పు వేసుకోవచ్చు. అలాగే దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, మొత్తం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. కొంచెం కారం వాడితే బాగుంటుంది. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలతో పాటు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, దాంతోపాటు 1 కప్పు పప్పుకి 2-2.5 కప్పులు వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టి మనం ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడే కదా మొదలు పెట్టాము, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పప్పుని ఇలా మెదుకోవాలన్నమాట. కొంచెం క్రష్ ఉంటే బాగుంటుంది పప్పులు అక్కడక్కడ. అందులో మీకు రుచికి తగినంత, నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నాను మాకు తగినట్టుగా. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి నీట్గా మెదుపుకోవాలన్నమాట ఉప్పు కారంతో పాటు. ఐ స్వేర్, కష్టమే తెలియని పప్పు ఇది. నిజంగా ఎంత కమ్మగా ఉంటుందంటే పుల్లగా. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు ఆకులు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే ఇంకో సైడు వెల్లుల్లి రెబ్బలు మనం దంచుకోవాలి. తొక్క తీయకుండానే దంచుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకొని అలా స్పూన్తో తిప్పుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ మాడిపోకూడదు. అలాగే ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. అది కూడా మనకు రుచికి తగ్గినట్టుగా వేసుకోవచ్చు. పోపుని పప్పులో కలిపేసుకొని ఒక 2 minutes పప్పు కూడా మళ్ళీ స్టవ్ పైన పెట్టాలన్నమాట. కొంచెం పప్పు కుతకుతలాడిన తర్వాత ద యమ్మీయెస్ట్ గోంగూర పప్పు రెడీ. సో పప్పుని సర్వ్ చేసుకోవాలి. ఈ పప్పు వడియాల కాంబినేషన్లో, ఆమ్లెట్ కాంబినేషన్లో ఎట్లా తిన్నా బాగుంటుంది. అప్పుడే పొగలు కక్కుతున్న వేడి అన్నంలో గోంగూర పప్పు, దాంతోపాటు ఆవకాయ పచ్చడి, హెవెన్ అండి. ట్రస్ట్ మీ, ట్రై దిస్ వన్. ఇంత కమ్మటి గోంగూర పప్పు నచ్చని వాళ్ళు అస్సలే ఉండరు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్.